వస్తుందట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఆయన సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి విషయాల్లో పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి సంబంధించినటువంటి అన్ని ప్రయత్నాలు, ఆయనకు ఒక ఎజెండా ఇచ్చారు, ఆల్రెడీ ఒక టాస్క్ ఇచ్చారు, రోడ్ మ్యాప్ కూడా ఇచ్చారు. సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి ధర్మకర్తగా పవన్ కళ్యాణ్ ఆయన అవతారం ఎత్తినటువంటి విషయం తెలిసి ఇది అంతా బీజేపీ ఎజెండా అని దాంట్లో సందేహమే లేదు. రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణమే. ఇప్పుడు మంచిదే, ఆయన ఆయన నమ్మినటువంటి విధానం సనాతన ధర్మ ప్రమాదంలో ఉంది. అందుకని ఇప్పుడు ఆయన సనాతన ధర్మకర్తగా లేకపోతే దాన్ని కాపాడేటువంటి నాయకుడుగా మొన్న మహారాష్ట్ర ఎన్నికల సమయంలో కూడా వెళ్ళి ఎన్డీఏ తరపున ప్రచారం చేశారు. ఎన్డీఏలో భాగస్వామ్యం కాబట్టి ఆయన ప్రచారం చేసిన చోట మంచి ఫలితాలు కూడా వచ్చాయి. బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు గెలిచినటువంటి పరిస్థితి కూడా రేపు భవిష్యత్తులో తమిళనాడులో జరిగేటువంటి ఎన్నికలు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, లేకపోతే కేరళ వరకు కూడా, ఎందుకంటే సినిమా యాక్టర్గా అందరికి తెలుసు పవన్ కళ్యాణ్. ఇప్పుడు రాజకీయ నాయకుడుగా కూడా ఒక హిందుత్వవాదిగా సనాతన ధర్మ రక్షకుడుగా కొంత ఆయన్ని ఎక్స్పోజ్ చేసేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. మంచి ప్రయత్నం కూడా. బీజేపీ మాటలు వినేటువంటి పరిస్థితి లేదు దక్షిణ భారతదేశంలో. కొంత పవన్ కళ్యాణ్ ద్వారాగా ఆ విధంగా ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది, మంచిదే. కానీ పవన్ కళ్యాణ్కి ఏం న్యాయం జరుగుతుంది, జనసేనకి ఏం న్యాయం జరుగుతుందనే కీలకమైనటువంటి అంశం అండి. బీజేపీ ఉపయోగించుకుంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నాకున్నటువంటి సమాచారం మేరకు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారు ఆయన, రాజ్యసభకు సంబంధించినటువంటి అంశమే ప్రధానమైనటువంటి ఎజెండా. ఆయనకు ఆ విధమైనటువంటి ప్రయారిటీ కూడా ఉంటుందండి. ఇప్పుడు ఈ రోజున మంచి ప్రయారిటీ ఉంది జనసేనకు సంబంధించినటువంటి విషయంలో. ఎన్డీఏలో ఆయన సీట్లు ఎన్ని అనేటువంటి అంశం కాకపోయినా ఒక ప్రభావితమైనటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. కానీ 3 రాజ్యసభ సీట్లకు సంబంధించినటువంటి విషయంలో వివేక్ బాబు గారు ఆశావాహ దృక్పథంతో ఒక విషయాన్ని చెప్పారు. 3 పార్టీలకి 3 కావాలి అనేటువంటి ఒక ప్రతిపాదన ఉంది అని. నాకున్నటువంటి సమాచారం ఏమిటంటే బీజేపీ అయితే పవన్ కళ్యాణ్ ద్వారాగా చంద్రబాబు నాయుడుతో లాబింగ్ చేయదండి, అవసరం కూడా లేదు చంద్రబాబు నాయుడుతో లాబింగ్ చేయడానికి. చంద్రబాబు నాయుడికి హాట్ మెయిల్లో ఆదేశాలు జారీ చేస్తే చంద్రబాబు నాయుడు వినేటువంటి పరిస్థితిలోనే ఈ రోజున ఉన్నాడు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దించారు బీజేపీ వాళ్ళు. ఏ విధంగా అంటే, మేము పవన్ కళ్యాణ్ లాంటి వాడు మాతోనే ఉన్నారు, మీరు జాగ్రత్తగా లేకపోతే మీకే ఇబ్బంది అని ఇండైరెక్ట్ గా హెచ్చరికలు చేసేసారు ఆల్రెడీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి విషయాలు కూడా అవే. కాబట్టి చంద్రబాబు నాయుడు బీజేపీ వాళ్ళ ప్రతిపాదనని ఎట్టి పరిస్థితుల్లో కాదనరు, వాళ్ళకు ఒక రాజ్యసభ ఇస్తారు వాళ్ళు గిన అడిగితే ఖచ్చితంగా. కానీ జనసేన పార్టీకి మాత్రము రాజ్యసభ వస్తుంది అని గిన వాళ్ళు ఆశపడితే వీళ్ళు ప్రతిపాదన చేయొచ్చు, తప్పేం కాదు. వాళ్ళు భాగస్వామ్య పక్షంగా 3 పార్టీలు 3 తీసుకుందామని అనొచ్చాము. కానీ చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజ్యసభలో జనసేన పార్టీకి అవకాశం ఇవ్వరు. నాకున్నటువంటి సమాచారం జనసేన పార్టీ ఒక ప్రయత్నం చేయొచ్చు, తప్పేం కాదు. కానీ ఆశ పెట్టుకుంటే మాత్రం అది నిరాశగా మారేదానికి అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశమే లేదండి, రాదు జనసేన పార్టీగా నేను అనుకుంటున్నాను. రైట్, వివేక్ బాబు గారు మీరేమంటారండి? ఇప్పుడు కృష్ణాంజలి సార్ భవిష్యవాణిని ఏమన్నా బుక్ ఏమన్నా దగ్గర ఉందేమో మరి నాకు తెలియదు, రాదని చెప్పేస్తున్నారు. సరే, ఆయన భవిష్యవాణి బుక్ ఆయన దగ్గర పెట్టుకోవడం మంచిదే. తర్వాత ఇందాక కూడా కృష్ణాంజలి సార్ ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారి ఫెయిల్యూర్ ఏది శాఖలు నా దగ్గర, ఇది నా శాఖలు కాదు అంటూ తప్పించుకునే ప్రయత్నం ఏమి చేయాలని చేశారు అని అన్నట్టు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పారు. మేము ఓపెన్ గా ప్రజల ముందర అన్ని పెడుతున్నాం. బాగలేనప్పుడు మా ప్రభుత్వం అయినా సరే విపక్షము స్వపక్షము మేమే ప్రవర్తిస్తున్నాం. అసెంబ్లీలోనైనా బయట అయినా కూడా, సమావేశాల్లో అయినా బహిరంగ వేదికలైనా ఒకే విధంగానే ప్రవర్తిస్తున్నాం. మా శాఖల్లో ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతను 164 మ్యాండేట్ ని, గౌరవాన్ని, అలాగే దాన్ని తగ్గించకుండా పెట్టుకున్న నమ్మకాన్ని కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నాం. సో అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఇందాక మన సైనికులు ఉన్నారో లేదో మరి లైన్ లో తెలియదు చంద్రశేఖర్ గారు, సైనికుల విషయంలో మా అధినేత జనవాణి కార్యక్రమం పెట్టినప్పుడు గత సంవత్సరం పాటు పెట్టిన అన్ని జనవాణి వేదికల మీద స్థలం కబ్జాలకు సంబంధించిన ఇన్సిడెంట్సే దాదాపు 70 to 80% వచ్చాయి. దట్టు వైసీపీకి సంబంధించిన నాయకులు పూర్తి స్థాయిలో స్థలాలున్నా, కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్స్ ఉన్నా కూడా, ఇదోసారి చూద్దాం. మొన్న ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత జస్ట్ ఒక 2 వారాల వ్యవధిలో పెద్దిరెడ్డి ఆగడాలపై జనాల ఫిర్యాదుల వెల్లువ ఏ స్థాయిలో ఉందో ఒకసారి చూడండి. ఏదో తిరణాలకు వచ్చినట్టు వచ్చారు కంప్లైంట్ చేయడానికి, పోలీసులు ఎస్పీ ఆఫీస్ కి కంప్లైంట్ చేయడానికి తిరణాలకు వచ్చినట్టు. ఇది చిన్న ఫోటో మాత్రమే. ఇందులో ఒక్కొక్కరికి సంబంధించి ఇండివిజువల్ బాధితుల పేర్లు వివరాలతో సహా పెట్టారు. పేర్లు వివరాలు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి ఉన్న ఇబ్బందులు ఏంటి, పాపం వాళ్ళు ఎన్నెన్ని బాధలు పడ్డారు, ఎన్నెన్ని స్థలాలు ఆక్యుపై చేశారు, ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా, కోర్టు ఆర్డర్ ఉన్నా సరే వాళ్ళు 50 ఎకరాలు 70 ఎకరాలు ఒక్కొక్క రైతులది, చిన్న 2 ఎకరాలు, వాళ్ళకు అవసరం అనుకున్న ప్రతి వ్యక్తిని వదలలేదు.
సో అలాంటి సైనికుల ఇన్సిడెంట్స్ కూడా మా అధినేత జనవాణి కార్యక్రమానికి వచ్చాయి. అందులో ఇలాంటి వాళ్ళు కూడా ఒకరు శ్రీకాకుళం నుంచి వచ్చారు, విజయనగరం నుంచి వచ్చారు, ఒంగోలుకు సంబంధించిన ఒక ఆయన ప్రకాశం జిల్లాకు సంబంధించి తిరుపతికి వచ్చి జనవాణి కార్యక్రమంలో తన బాధను వ్యక్తం చేయడం జరిగింది. సో ఇలాంటి కొన్ని ఎన్ నంబర్ ఆఫ్ ఉన్నాయి, మనం లెక్కించలేని ఊహించలేనివన్నీ ఉన్నాయి. అయితే ఏదైతే ఇందాక వారికి సైనికుడికి సెల్యూట్ చెబుతూ వారికి క్షమాపణలు చెబుతూ మరొకసారి వారి యొక్క ఆవేదనని, వారికి జరిగిన అన్యాయాన్ని కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటది. అయితే ఇందులో వారు ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారు ఏ స్థాయిలో, అంటే ఒకవేళ ఇది కోర్టు పరిధిలో ఉందా లేదా అనేది కొంచెం వివరాలు తెలుసుకొని ఆల్రెడీ లోకేష్ గారి టీం సంప్రదించడం జరిగింది, మా దృష్టికి కూడా తీసుకొచ్చారు. ప్రజలు మా కూటమిలో ఎవరి దృష్టికి తీసుకొచ్చినా అది ప్రభుత్వం సీరియస్ గానే తీసుకుంటుంది. అందులో తన పర భేదాలు ఏమీ లేకోకుండా ముఖ్యంగా సైనికుల విషయంలో ఇలాంటి ఆగడాలు, స్థలాల కబ్జాలకు సంబంధించిన విషయాల్లో తప్పకుండా న్యాయం చేస్తాము. వారికి జరిగిన ఈ యొక్క